నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతా టీమిండియాలా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యాలైనా సాధించవచ్చని అన్నారు. ప్రతి రాష్ట్రం అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని మోదీ సూచించారు. పర్యాటకం పెరిగితే అది నగరాల అభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎజెండాను ప్రారంభించే ముందు పహల్గాంలో ఇటీవల చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనపై మాట్లాడారు. ఆ ఘటన దేశం మొత్తానికి వేదన కలిగించిన విషాద ఘటన అని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశ సాయుధ దళాలు చేపట్టిన ప్రతి చర్యకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఎజెండాను ప్రారంభించే ముందు ఆయన పహల్గాంలో చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనపై ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం విజయవంతంగా ముగిసింది. ప్రతి సంవత్సరం కూడా ఒకసారి నిర్వహించుకున్నటువంటి ఈ నీతి ఆయోగ్ పాలక మండలి ఒక థింక్ ట్యాంక్ లాంటిది. విధానాల రూపకల్పన, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కలిసి ఏ రకంగా విధానాలు రూపొందించుకోవాలి, అదేవిధంగా రాష్ట్రాలు కేంద్రము రెండు కలిసి సమాఖ్య స్ఫూర్తితో ఏ రకంగా పనిచేయాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి ప్రణాళిక సంఘాన్ని నీతి ఆయోగ్గా మార్చి ఆ మేరకు కొత్త రూపురేఖలు దిద్దారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ మేరకు ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా రాష్ట్రాలు చేసే సూచనలు, రాష్ట్రాలను కూడా వాళ్ళు కూడా కేంద్రం యొక్క ఆలోచనకు తగ్గట్టుగా వారికి అనుగుణంగా పనిచేసే విధంగా కేంద్రం కూడా తన విధానాలు రూపొందించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పాల్గొని చాలా విస్తారంగా, చాలా విస్తృతంగా తనకున్నటువంటి ప్రణాళికలు, ఆలోచనలు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఈ సమావేశంలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్న అంశాన్ని కూడా ప్రధాని సూచనప్రాయంగా ప్రశంసిస్తూ మాట్లాడటం జరిగింది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి $2.7 ట్రిలియన్ మేరకు ఏ రకంగా అంటే $2.7 ట్రిలియన్ మేరకు ఏ రకంగా ఆర్థికాభివృద్ధిని సాధించాలి 2047 వరకు అన్న ఒక ప్రణాళికను, అదేవిధంగా రోడ్డు మ్యాప్ను కూడా ఈ సమావేశంలో వివరించడం జరిగింది. అదేవిధంగా అనేక అంశాల్లో ఏ రకంగా అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ లో లభించే వనరులను ఏ రకంగా సమర్థవంతంగా వినియోగించుకుంటాము, ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు కేంద్రము ఇతర రాష్ట్రాలు కూడా సహకరించాలి అన్న అంశాన్ని కూడా చివరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అయితే ఆయన మాట్లాడటానికి అవకాశం లేదు. ఆంగ్ల అక్షరాల క్రమంలో భాగంగా ముందు ఆంధ్రప్రదేశ్ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడలేకపోవడంతో తాను చెప్పదలుచుకున్న అంశాలను కూడా టేబుల్ చేయడం జరిగింది. ఈ అంశాలు కూడా చాలా స్పష్టంగా తన మీడియా ప్రకటనలో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఏ రకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరాన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యంతో పాటు రైతు రుణమాఫీ లాంటి అంశాలతో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్న అంశాన్ని చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రధాని కూడా అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తేనే మనం 2047 100 సంవత్సరాలు స్వాతంత్ర్యం సాధించుకున్నటువంటి క్రమంలో భాగంగా మనం శక్తివంతమైనటువంటి అభివృద్ధి చెందిన భారతదేశంగా ఆవిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని ప్రధాని సూచించడం జరిగింది. రాష్ట్రాలు కూడా ఆ మేరకు ముందుకు రావాలి, రాష్ట్రాల ఆచరణ కూడా పరిగణలో తీసుకుంటామన్న అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. వాటిని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి కూడా ప్రధాని సూచించడం